థ్యాంక్ యూ లార్డ్. మా సమస్తము మీరే. అవును ప్రభు, మా సమస్తము మీకు మేము నాయన అప్పగించడానికి, అది మీకు అనుకూలమైన అర్పణగా ఉండడానికి, అది మీరు అంగీకరించే స్థితిలో మేము ఉండడానికి మాకు సహాయం చేయండి, మమ్మల్ని సిద్ధపరచండి. పాటల ద్వారా ప్రభు మిమ్మల్ని గణపరచగలిగాం. అవన్నీ మీ గురించే నాయన, మమ్మను బట్టి కాదు. గొప్ప దేవా, మిమ్మల్ని మీరు అనేక రీతులుగా మీరు అనుదినము కనపరుచుకుంటున్నారు. అనేక రీతులుగా ప్రభు మా శ్రద్ధను మీ పట్లకు ఆకర్షించుకుంటున్నారు. అది మేము నాయన గమనించగలిగే మీ పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. అనేక పర్యాయాలు మేము అది గ్రహించలేక అనేకమైన శ్రేష్టమైన చిన్న చిన్న ప్రశస్తమైన అవకాశాలని మేము కోల్పోయి ఉండొచ్చు. మన్నించండి ప్రభు. ఇది మొదలుకొని నాయన మేము ఏ చిన్న అవకాశమును మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీకు అర్పించడానికి మేము కోల్పోకుండా అందులో దాగి ఉన్న నాయన గంభీరమైన దీవెనలను మేము పొందగలిగే కృపను దయచేయమని మీ మెల్లని స్వరమును మరొక్కసారి నాయన మేము విననై ఉంటుండగా సంపూర్ణమైన శ్రద్ధతో విని పరిపూర్ణంగా విశ్వసించగలిగే అట్టి వాక్యపు వెలుగులో నడవడానికి మమ్మల్ని అందరినీ నాయన మీరు సిద్ధపరిచారని నమ్ముతూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ ధ్యానం కోసం నేను ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం, నేను ఎప్పుడూ దీని మీద వర్తమానం ఇవ్వాల. ఇది ఎలీషా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఏలియా జీవితంలో చాలా ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు ఏలియా ద్వారా దేవుడు దయచేయించాడు. ఆఫ్ ద మెనీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబుల్, ఏలియా ఇస్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ మీ, నాకు వ్యక్తిగతంగా. దాని తదుపరి ఎలీషాకు కోరిక ఉండింది. తన గురువైన ఏలియాకు ఉన్న ఆ గంభీరమైన ఆత్మ 2వ అధ్యాయంలో ఉంటుంది, 2వ రాజుల గ్రంథం. ఇప్పుడు అది మనం చూడట్లేదు, కానీ రెండింతలు నాకు కావాలి అని ఏలియా కొనిపోబడే దాకా ఏలియాను వెంబడించాడు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాసేజెస్. పలుసార్లు నేను ఇతర సంఘాల్లో లేకపోతే కూడికల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ నుంచి నేను మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఇద్దరే మరణాన్ని చూడలేదు బైబిల్లో, మనకు తెలుసు. ఒకటి హనోకు, 2వది ఏలియా. దాని తదుపరి దేవుడు ఏలియా జీవితం ద్వారా, ఎలీషా జీవితం ద్వారా గంభీరమైన కార్యాలు చేశారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంకి వచ్చేసరికి 4వ అధ్యాయంలో మనకి బాగా పరిచయమైన 3 అద్భుతాలు ఉంటాయి. అందులోనే ఒక చిన్న ప్యాసేజ్ దేవుడు అమర్చాడు అద్భుతంగా. ఈవెన్ వెన్ ఐ రెడ్ దట్ ప్యాసేజ్ ఐ వాజ్ లైక్ వండరింగ్ హౌ కమ్ ఐ నెవర్ మెడిటేటెడ్. ప్రాబబ్లీ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా కొంచెం సస్పెన్స్ మీకు పెడుతున్నా. మొదట
4వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక పరిచయమైన గంభీరమైన సంఘటన ఏంటంటే, ఒక ప్రవక్త యొక్క భార్య, ఆ ప్రవక్త చనిపోతాడు. పాపం వాళ్ళకి అప్పులు. ఎలీషా దగ్గరకు వచ్చి తన అప్పులలో వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారంటే, ఎలీషా ఒక చక్కని సలహాను, దేవుని చిత్తానుసారమైన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. మీ దగ్గర ఎన్ని గిన్నెలు ఉన్నాయని మనకి తెలుసు. తర్వాత తీసుకుని వస్తాడు. ఎప్పుడు ఆగిపోయిందా నూనె? వీళ్ళు గిన్నెలు తాటం మానేసాక, రైట్, అవన్నీ అమ్మేసి అప్పులు తీర్చుకున్నారు. దాని తర్వాత మనకి షూనేమీయురాయలు, చాలా లెంగ్దీ ప్యాసేజ్, బ్యూటిఫుల్. ఆవిడ ఎలీషాకు తనకి ప్లేస్ ఇవ్వటం, తర్వాత తన దాసుడైన గెహాజీని అడుగుతాడు. ఈవిడ ధనవంతురాలు కదా, ఈవిడికి ఏంటి అంటే, అయ్యా వాళ్ళకి బిడ్డలు లేరు. అలాగా, దెన్ ఈ టెల్స్ హర్, నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేసరికి విల్ హ్యావ్ ఏ చైల్డ్. దేవుడు అద్భుతంగా బిడ్డను దయచేస్తాడు, కానీ అక్కడితో ఎండ్ అవ్వదు. తర్వాత కొంతకాలం అయ్యాక ఆ బిడ్డ చనిపోతాడు. షూనేమీయురాయలు ఆ బిడ్డను అదే గదిలో పెట్టి వెళ్తావు. గంభీరమైన ప్యాసేజ్. వెళ్ళి ఎలీషా వస్తాడు, మళ్ళీ ఆ బిడ్డ బ్రతుకుతాడు. దాని తర్వాత అక్కడ కరువు పరిస్థితులు. ఎలీషా కూరగాయలతో వంట వండమంటాడు. మటన్ చికెన్ లేదులేండి. ఆ గిన్నెలో విషం వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ సమ్ హర్బ్స్. ఒక దాసుడు వాడు తినక ముందు, ఇవన్నీ 4వ అధ్యాయంలో ఉన్నాయి, నేను చెప్పేసాను కాబట్టి చదవబాకండి అని అనట్లా, చదవండి ఇంటికి వెళ్ళాక. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇవన్నీ సీక్వెన్స్. కొంత ఫ్లోర్ వేస్తాడు, మళ్ళీ మంచి ఆహారం అయిపోద్ది, తింటారు. దాని తర్వాత ఒక 3 వచనాలు ఉన్నాయి. ఇది సహజంగా మనము దాటేసే, పెద్దగా పట్టించుకొని అద్భుతం. ఇవాళ వర్తమానం 3 వచనాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42, 43, 44. నేను ఇప్పుడు చెప్పిన 3 గంభీరమైన సంఘటనల తర్వాత 5వ అధ్యాయం బైదవే నామాను. అబ్బో, అది ఇంకో గంభీరమైన ప్యాసేజ్. ఈ 5వ అధ్యాయం నామాను, 4వ అధ్యాయంలో 3 గంభీరమైన సంఘటనల మధ్యలో ఆ అధ్యాయం ఎండ్ అవుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చిన్న బ్యూటిఫుల్ ప్యాసేజ్ ని పెట్టాడు. బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన ప్రాముఖ్యం. ఎస్ నో? Sometimes we segregate. ఇది పెద్దదిగా చిన్నగా. For God, it is amazing. And today we will see this small, simple, but yet a beautiful lesson that God is going to teach us. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఆ 3 వచనాలు సహోదరులు సొలొమోను రాజు గారు చదువుతున్నప్పుడు దయచేసి వినండి. ఆ ప్యాసేజ్ తీసి పెట్టుకోండి. ఇవాళ వర్తమానం ఆ 3 వచనాల్లో నుంచి 5 విషయాలు. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడిని అతని కానుకయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. హల్లెలూయా. దాటేస్తామండి ఆ వాక్య భాగాన్ని. నేను దాటేశాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ నామ గో. సో ఇన్ ఆల్ ఆఫ్ దీస్ బిగ్ థింగ్స్ దట్ వీ థింక్ a small thing just misses out. ఇవాళ వర్తమానపు శీర్షిక నేను ఆ 3 వచనాల్లో 2 సార్లు చెప్పబడిన మాట అదేంటంటే, యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. All that matters in our lives is these words. That's all. పాత నిబంధనలో నేను మామూలు గూగుల్ సెర్చ్ చేశాను. Thus says the Lord. How many times it's there in the Bible అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో more than 400 times. 400 సార్లకు పైగా పాత నిబంధనలో ఏమనుందో తెలుసా? యెహోవా సెలవిచ్చాను, లేకపోతే తెలుగులో యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అనగానే మనం దాని మీదకి వెళ్ళాలి. కాబట్టి జస్ట్ మీరు బైబిల్ స్టడీ చేయాలంటే 400+ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. దేని మీద? యెహోవా సెలవివ్వగా ఏం సెలవిచ్చాడో మనకి తెలియాలి. దానిని మనము ఉన్నట్టుగా తీసుకోవాలి. కాబట్టి అవన్నీ నేను ఆ రెఫరెన్సెస్ మీకు ఇవ్వట్లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ through which you can get to those references. If at all you are led to meditate on just these words, యెహోవా సెలవిచ్చినదేమనగా. అయితే ఈ చిన్న సంఘటన మన దృష్టిలో, కానీ దేవుడు చాలా అద్భుతంగా ఆ సంఘటన ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు. ప్రశ్న ఏంటంటే,
జాగ్రత్తగా వినండి. ఈ ఈ ఈ చక్కని గంభీరమైన కార్యం ఆ వ్యక్తి చేశాడు అక్కడ. తాను చేసిన ఈ చక్కని కార్యము, లేక మరొక మాటలో చెప్పాలంటే తనకుండిన ఒక చిన్న అవకాశాన్ని, లెట్ మీ పుట్ ఇట్ దట్ వేస్, తనకుండిన ఒక చిన్న అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని తాను ఆ సందర్భంలో 100 మందికి దీవెనకరంగా మారాడు. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ that we need to learn today, that how can we grab the small opportunities God gives us so that we can do something for the Lord. ప్రభువు కోసం మనం చేయడానికి పెద్ద పెద్ద తరుణాలు అవసరంలా. ఇది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా స్వీకరించి ఇంకా ఈ క్షణాన సజీవ లెక్కలో ఉన్నామో, ఈ భయంకరమైన పాండమిక్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎంతో మంది మన కళ్ళ ముందు, మన సన్నిహితులు ప్రభు సన్నిధికి హెచ్చింపబడ్డారు. మన స్నేహితులు, ఇతరులు మరణించారు. we have seen it all and we are seeing it, but yet if you think that you are not in a position to do something for the Lord, today God is telling, use those small opportunities that each one of us has. And that is what this example is going to teach us. ప్రతి ఒక్కరికండి మాకు ఏ రకమైన అవకాశం లేదు దేవుని కోసం ఏమీ చేయడానికి అని మనం చెప్పడానికి వీలు లేనే లేదు. For this life that he gave us, may we use every small opportunity to do something for the Lord. ప్రభువు కోసం ఆయన బిడ్డలమైన మనము చెయ్యాలి. అందుకనే ఎఫ్ఎస్సి 5:16 మనకి తెలిసిన వర్షము. సమయమును ఏం చేసుకోవాలి మనం? దినములు ఎందుకు చెడ్డవి గనుక మా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని, అందులో ఏం చేయాలి? సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మన మూల వాక్య భాగమునకు వద్దాం. ఆ 3 వచనాలు గంభీరమైన అద్భుతాల మధ్యలో దేవుడు ఈ చక్కని అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ఆయన అక్కడ ఉంచారు. కాబట్టి ఆ 5 విషయాలు అంటే నేను పాయింట్స్ గా ప్రిపేర్ అవుతాను. కాబట్టి మొదటిది, చాలా తీవ్రమైన పరిస్థితులు ఆ దినాల్లో ఉండినాయి. ఎందుకు తీవ్రమైన పరిస్థితులు అని మనం అంటున్నామంటే అదే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. జస్ట్ పైకి వెళ్తే 38వ వచనంలో మనకి ఆ దేశపు పరిస్థితులు అర్థమవుతాయి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా, రైట్, ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఫ్యామిన్ ఉంది. డోంట్ యు థింక్ ఇట్స్ అ సీరియస్ కండిషన్? క్షామం ఉండటం అంటే మనం చులకనగా సులువుగా తీసుకోవడానికి వీలు లేదు. అంటే బేసిక్ ఏం జరుగుతుంది? క్షామం ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు అంటే సరి అయిన ఆహారం ఉండదు, తాగడానికి కావలసిన నీళ్లు ఉండవు కనీసం అన్నమాట. దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ ల్యాక్ ఆఫ్ వాటర్ వెన్ దేర్ ఇస్ ఫ్యామిన్. అండ్ ఒక మనిషికి 2 ప్రప్రదము, అవునా కదా? అలాంటి పరిస్థితులు ఆ దేశంలో ఉండినాయి. కాబట్టి అలాంటి సెట్టింగ్ లో, కాబట్టి మొదట నేను రాసుకున్నది ఏంటంటే ఇట్ వాస్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్. అండ్ డోంట్ యూ థింక్ దిస్ వరల్డ్ హస్ కమ్ ఇన్ టు అ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఫర్ ద పాస్ట్ 2 years? దీనికంటే సీరియస్ ఏమైనా ఉంటుందా అండి? అట్లీస్ట్ మన ప్రతి ఒక్కరు చెప్పారు కదా, ఎప్పుడు మానవ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు, ప్రపంచం అంతా ఒక్క వైరస్ తో కదిలింపబడి ఇంకా దే ఆర్ స్ట్రగ్లింగ్. ఐ థింక్ ఫ్రాన్స్ ఏదో అనుకుంటా, నిన్న నేను మామూలుగా చదువుతూ ఉంటే ద 5th wave ఆఫ్ స్టార్ట్. నేను అనుకున్నా మేము ఇంకా 3rd రాలేదని కూర్చున్నాం, కానీ ఫ్రాన్స్ లో 5th wave అన్నారు. సో ఈ వేవ్స్ ఇంకా వస్తానే ఉంటాయని నాకు అర్థమైపోయింది. అందుకని మనుషులు కూడా పర్వాలేదులే. కానీ దేవుని బిడ్డలుగా మనం గుర్తించాల్సింది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దేవుని బిడ్డలుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే గాడ్ యూజెస్ ఆల్ ఆఫ్ దీస్. అది సైక్లోన్స్ అనండి, ఎర్త్ క్వేక్స్ అనండి, లేకపోతే పాండమిక్స్ అనండి, కోవిడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ మీ పర్సనలీ ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ వే దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ వాంట్ యువర్ అటెన్షన్. It is my personal opinion. People can accept or people can contradict and say no, we don't agree to this view, but this is what I am personally convinced within my heart. నా హృదయంలో నేను ఒప్పింపబడింది ఏంటంటే దేవుడు ఇలాంటివి అనుమతించినప్పుడు దేవుడు ప్రప్రథమంగా తన బిడ్డలు తన వైపుకి తిరగాలని,
తన వైపుకి తన బిడ్డలను ఆకర్షించుకోవాలని, మానవాళి కూడా తనని గుర్తించాలని దేవుడు అనుమతిస్తాడేమో అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రశ్న ఏంటంటే, మరి మనం వాడుకున్నామా? ఈ సీరియస్ సిచ్యువేషన్ని మనం ఏం చేసాం? ఈ 2 years లో ఇండివిజువల్ గా యాజ్ ఇండివిజువల్స్, యాజ్ ఫ్యామిలీస్ అండ్ యాజ్ బెతెల్, యాజ్ ఎ ఫెలోషిప్ అండ్ ఆల్ దోస్ హు ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్ టుడే ఆర్ లేటర్ ఆన్, హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్? ప్రభువు కోసం నీ క్లిష్టమైన పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నావు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, ఉద్యోగం కోల్పోయావు. I don't know what all happened to you, and probably right now, even as you are listening, you are in a very, very serious situation. But yet, will you do something using the opportunity that God has placed before you with whatever little you have? నీ దగ్గర ఉన్న ఆ కొంచెమును నువ్వు తీసుకొని దేవుని కోసం నువ్వేమైనా చేస్తావా దేవుడు నడిపించిన ప్రకారము? And if we fail to see what God wants us to tell, దానికంటే భయంకరమైన పరిస్థితి లేదండి. దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నది ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అనుమతించిన తీవ్రమైన పరిస్థితులలో మనము ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు దేవుడని నేను అది గుర్తించకపోయినట్లయితే దానికంటే ప్రమాదకరమైనది లేదు. అది బ్యాక్గ్రౌండ్. అయితే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఎందుకు ఆ మనిషి, పాపం ఆయన పేరు కూడా లేదు అక్కడ, ఆ ప్రాంతం పేరు నేను పలకలేను, ఇందాక సహోదరులు చదివారు, అందుకని నేను కాముగా ఉన్నాను. అయ్యి బాబాయ్ నా వల్ల కాదు, లేనిపోని పొరపాట్లు చేస్తాను. ఆ ప్రాంతం పేరుంది కానీ ఆ వ్యక్తి పేరు లేదు. థింక్ అబౌట్ ఇట్. సో వీ డోంట్ ఈవెన్ నో ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్. అయితే ఈ తీవ్రమైన ఇన్ ద సీరియస్ సిచ్యువేషన్, దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్, దే వాజ్ సాక్రిఫిషియల్ సబ్మిషన్. త్యాగముతో కూడిన సమర్పణ తాను చేశాడు. త్యాగముతో కూడిన సమర్పణ చేశాడు. మీరు అనుకోవచ్చు ఏముందండి ఇందులో? మర్చిపోవద్దు, క్షామం ఉండింది, కరువు ఉండింది. కరువు పరిస్థితులలో ఎవరికున్న ఆహారం వాళ్ళకే సరిపోదు, గమనించండి. ప్లస్ ఈ వ్యక్తి తీసుకొని వచ్చింది ఏదో తనకున్న సమృద్ధి కాదు. ఎందుకంటే తాను తెచ్చిన దాన్ని బట్టి మనకి ఈ విషయం అర్థమవుతుంది. మళ్ళీ ఆ 42వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా అంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం. మరియు ఒకడు రైట్, బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయటకు దాన్ని వడ్డించమన్నాడు. చాలా వివరాలు ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా విడమర్చి మనము చూసినట్లయితే ఫస్ట్ వివరణ అక్కడ ఏంటంటే, ఆ వ్యక్తి అక్కడికి ఆ దైవజనుడు ఎలీషా ఆ దైవజనుడి దగ్గరికి మొదటి పంటను తీసుకొని వచ్చాడు. నవంబర్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ హార్వెస్ట్. మనం ఆల్రెడీ 2 weeks బ్యాక్ మనము మన హార్వెస్ట్ ఫెస్టివల్, అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ గా అంటే తరతరాలుగా క్రైస్తవ సాంప్రదాయములో జరిగే రీతిగా మనం చేయలేదు, కానీ మన కృతజ్ఞత అర్పణ మనము దేవునికి ప్రథమముగా పాటలు పాడి గణపరిచి స్తుతించి ఆరాధిస్తూ దాని తర్వాత మన ధనమును దేవునికి అర్పించాం. ఎంతమంది అయితే ఆ చక్కని మనసు కలిగి మనం పాల్గొన్నాము. అదే రీతిగా ఇప్పుడు యుఎస్ లో ద లాస్ట్ థర్స్డే ఆఫ్ నవంబర్ దే ఇయర్ మార్కెట్ ఫర్ a day of thanksgiving, and they have different reasons to do that. కాబట్టి కృతజ్ఞత ఉండవలసిన అంటే సమయము కేవలం ఈ నవంబర్ మాసం అని కాదు, కానీ మన అనుదిన జీవితాల్లో అందులో ప్రాముఖ్యమైనది ఈ ప్రథమ ఫలమును, ఆ పంటను అర్పించుట. గమనించాలి పాత నిబంధనలో. ప్లస్ అప్పటికే మళ్ళీ అంటే నేను చరిత్ర చెప్పడానికి టైం లేదు, కానీ ఆల్రెడీ ఇజ్రాయేలు జనాంగములో వారికి ఉన్న గోత్రాలను బట్టి వారు తీవ్రమైన పరిస్థితుల్లోకి వచ్చేశారు. ఎంత తీవ్రమైన పరిస్థితులు అంటే ఇక యెరూషలేములో ప్రవక్తలు లేరు, యాజకులు లేరు. దే వర్ స్కాటర్డ్. అండ్ వాళ్ళకి మందిరము లేదు. అది పరిస్థితి. ఒకవైపు
కరువు, మరొక వైపు కరువు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారికి ఉన్న దాంట్లో దేవుడు దయచేసిన ఆ ఫలములోని, ఆ ప్రథమ ఫలములో వారు అక్కడున్న మందిరమునకు లేక యాజకుని దగ్గరికి లేక ప్రవక్త దగ్గరికి వెళ్ళి అది అర్పించాలి. ఈ వ్యక్తి తనకున్న క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞకు చక్కని విధేయత చూపించాడు. హల్లెలూయా. థింక్ అబౌట్ ఇట్. అందుకనే ఇదంతా కీలకమైనది. ఎక్కడుందని మీరు అడిగితే లేవి కాండము 23వ అధ్యాయము 10వ వచనంలో మనకి విషయం తెలుసు. అంటే చాలా వచనాలు ఉన్నాయి కానీ జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఫర్దర్ మళ్ళీ మీరు స్టడీ చేయడానికి ఈ రెఫరెన్స్ ఇస్తున్నాను. లేవి కాండము 23వ అధ్యాయం 10వ వచనం. లెవిటికస్ చాప్టర్ 23 వర్స్ 10. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఇది బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈ విషయం ఈ వ్యక్తి గుర్తించి ఎండిపోయిన పరిస్థితులు, కరువు పరిస్థితులు, ఏమీ ఇవ్వలేని పరిస్థితులు అయినప్పటికీ ఈ వ్యక్తి త్యాగముతో ఇచ్చాడు. కాబట్టి ఈ రెండవ దాంట్లో అంటే ఇన్ సాక్రిఫిషియల్ సబ్మిషన్, త్యాగముతో కూడిన సమర్పణలో తాను తన పంటను ఆయన దేవునికి అర్పించాడు. హీ షేర్డ్ హిజ్ హార్వెస్ట్. అండ్ వాట్ ఈజ్ ఇట్? ఏంటి తాను అర్పించింది అంటే 20 యవల రొట్టెలు. లాస్ట్ వీక్ ఎంత ముందో చెప్పినట్టున్నాను. బార్లీ ఈజ్ ఎ పువర్ మ్యాన్స్ ఫుడ్. గోధుమ కాదండి, ఏంటి? బార్లీ. ఆ బార్లీతో, ఆ యవలతో చేసిన 20 రొట్టెలు, కొన్ని పండ్లు తన చిన్న సంచిలో తీసుకొని తాను యాజకుని దగ్గరికి తన ప్రథమ ఫలముగా అర్పించాడు. ఆలోచించండి. ఎప్పుడు? కరువు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, కన్నీరున్నప్పుడు, క్షామం ఉన్నప్పుడు తాను అర్పించాడు. దేవుడు దానిని ఏం చేస్తాడన్నది తనకి ఏ రకమైన ఐడియా లేదు. ఇది మర్చిపోవద్దు. He didn't have a clue what God is going to do with this kind of a sacrifice. సేమ్ థింగ్ మనం కంపేర్ చేసుకుంటే నూతన నిబంధనలు అంటే బైబిల్ గ్రంథకర్తలు ఏంటంటే అంటారంటే, వై ఈస్ దిస్ స్మాల్ లిటిల్ ఇన్సిడెంట్ ఇన్సర్టెడ్ హియర్ అంటే, నేను చాలా కమెంట్రీస్ చదువుతా ఉన్నాను. అందులో ఒక కమెంటరేటర్ చెప్పిన మాటలు ఏంటంటే, దిస్ ఇస్ ఎ ప్రీకర్సర్ to what Jesus is going to do in the New Testament. 5 రొట్టెలు 2 చేపలు దానిని ఎలాగైతే యేసుప్రభు వారు ఇచ్చేశారో, ఇది దానికి ఒక ప్రీకర్సర్గా ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. నేను వావ్, వాట్ ఎ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. చాలా గంభీరం, చాలా గంభీరం. చిన్న చిన్న వాటిని, మన లైఫ్లో ఉన్న చిన్న చిన్న వాటిని మనము ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అదే జకర్యా మనకి తెలిసిన వాక్య భాగము, మనకి తెలిసిన వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. జకర్యా చాప్టర్ 4 వర్స్ 10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. For who has despised the day of small things? కార్యములను అల్పమై ఉన్న కాలమును తృణీకరించువాడు ఎవడు? బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే వాటిని నేను వివరించట్లేదు కానీ, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఏలియా టైంలో ఏమో ఒక విధవరాలు, తన దగ్గర కొంచెం నూనె కొంచెం పిండి, మనకి తెలుసు స్మాల్ థింగ్స్. ఆవిడ ఒక అప్పం చేసుకొని తన కుమారుడు తిని మళ్ళీ క్షామమున్న పరిస్థితులే, కరువు పరిస్థితులే. ఆ టైంలో వారు తిని చనిపోవాలనుకుంటే ఏలియా వారి దగ్గరికి రావటం, ఆ కొంచెం నూనె, ఆ కొంచెం పిండి ఏలియా అడగగా ఆ విధవరాలు ఏలియాకి ఇచ్చింది మనకి తెలుసు. యోనాతానుకు ఒక సమయంలో కొంచెం తేనె,
తన్ని రిఫ్రెష్ చేయడానికి. లిటిల్ హనీ, స్మాల్ థింగ్, బట్ హౌ గాడ్ యూజెస్, దేవుడు ఏ రీతిగా చిన్నవాటిని ఆయన వాడుకుంటాడో చాలా ఆశ్చర్యం. అలాగే ఏలియా జీవితంలో 3.5 సంవత్సరాలు వర్షం లేకపోవటం మనకి తెలుసు. కర్మేలు పర్వతం దగ్గర గొప్ప విజయం తర్వాత ఆహాబు రాజునకు వెళ్ళి చెప్పమంటాడు ఏలియా, అంటే తన దాసుడు, వెళ్ళి చెప్పు కొంబ వర్షం వస్తుంది, రథం తయారు చేసుకొని వెళ్ళు అంటే. దాని తర్వాత చూస్తే వర్షమా, అసలు మేఘమే లేదు. చాలా గంభీరంగా ఉంటాయి ఆ సంఘటనలన్నీ. 6 సార్లు ఈ దాసుడు వెళ్తాడు, ఏమీ కనిపించదు. 7వ సారి ఎంతంట, అరచెయ్యి ఎంత. మనం పెద్ద మేఘం వచ్చినా ఏం కదలే, మన స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది ఏంటి తెలుసా, ఇది తేలిపోతుంది అన్న అంటారు. ఎక్కడ తేలిపోతుందన్న అది లేదు, కానీ మనకు అంత కాన్ఫిడెన్స్. కానీ ఆ చిన్న మేఘం చూసి, ఒక చిన్న మేఘం ఉంది ఇంత అంతే, దాని తర్వాత మనకి తెలుసు ఎలాంటి కుంభ వర్షం. స్మాల్ థింగ్స్ మన లైఫ్లో దేవుడు పెట్టిన ఆ చిన్నవి. ఈ పేరు లేని వ్యక్తి ఆ 20 యవల రొట్టెలు ఇచ్చుట ద్వారా తాను నేర్పిస్తున్నది ఏంటంటే, ఒకటి, తనకున్న దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో తాను వెనుకంజ వేయలేదు. హీ వాజ్ విల్లింగ్ టు షేర్. సెకండ్, ఇట్ షోస్ హిస్ హార్ట్. తన హృదయాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఎక్కువ సమృద్ధి ఉండవలసిన అవసరం లేదు, నాకున్న దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, నేను దేవునికి ఇవ్వాల్సింది నేను ఇస్తాను. అయితే అదే ఇంకా మనం 42వ వచనంలోనో 42వ వచనంలో మనం చూసింది ఏంటి అంటే, త్యాగముతో కూడిన సమర్పణ క్షామం ఉన్నప్పుడు, ఆ త్యాగముతో కూడిన సమర్పణ చేసిన వ్యక్తి పేరు మనకి తెలియదు, కానీ తాను సమర్పించింది తన మొదటి పంట. తన మొదటి పంట ఏదో ఉన్నది కాదు, కానీ తన మొదటి పంట ఏమొచ్చింది, యవలలు వచ్చాయి, కొన్ని పండ్లు వచ్చాయి, పెద్దేం లేదు. అయినా కూడా తాను దేవుని ఆజ్ఞను గమనించి గౌరవించి తనకున్న బాధ్యతను బట్టి తాను దేవునికి సమర్పించాడు. దాని తర్వాత మనకి ఎలీషా యొక్క మాటలు, the next part of the message is beautiful, because what Elisha tells is something that helps us understand what God can do when we give our little to him. మనకున్న కొంచెము, దేవుడు మన ఎదుట పెట్టిన ఆ చిన్న తరుణాలను మనం దేవుని కోసం యథార్థంగా దేవుని ప్రేమించి మనం వాడుకున్నట్లయితే దేవుడు ఎంత గంభీరమైన కార్యములు చేయగలడో ఎలీషా చెప్పిన మాటలను బట్టి, తనిచ్చిన ఆజ్ఞను బట్టి మనకు అర్థమవుతుంది. ఇది తను సమర్పించగా ఎలీషా ఒక సామాన్యమైన ప్రకటన చేశాడు. ద థర్డ్ వన్ యాజ్ అ పాయింట్ ఇస్ అ సింపుల్ స్టేట్మెంట్. సామాన్యమైన ప్రకటన. ఇన్ ఎ సీరియస్ సిచ్యువేషన్ దేర్ వాజ్ సాక్రిఫిషియల్ సబ్మిషన్. తీవ్రమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి త్యాగముతో తనకుండిన 20 యవల రొట్టెలు యాజకునికి, దేవునికి ప్రతినిధి అయిన వ్యక్తికి అర్పించాడు, అంతే. అయితే అది చూడగా ఎలీషా ఒక సామాన్యమైన ప్రకటన చేశాడు, కానీ ఆ ప్రకటనలో చాలా చక్కని ఆధ్యాత్మిక సత్యం ఉన్నది. ఏంటి తను చేసిన ప్రకటన? జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించు. ఏంటంటే ఒక పెద్ద బాస్కెట్ నిండా వచ్చింది. జనులు ఎంతమంది ఉన్నారు అక్కడ? 100 మంది ఉన్నారు. ఎక్కడ ఉందంటే నెక్స్ట్ వర్స్ లో ఉంది. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, ఎలీషా ఇచ్చిన ఆ సామాన్యమైన సాధారణమైన స్టేట్మెంట్ లో ఒక దాగి ఉన్న మర్మం ఉన్నది. ఇది మనం గమనించాలి. ఈ 20 రొట్టెలు, యవల రొట్టెలు ఆ వ్యక్తి ఎలీషాకు అర్పించగా, ఎలీషా దగ్గర 100 మంది జనం ఉన్నారు, ప్లస్ నేను ఈ 2 కూడా యాడ్ చేసుకున్నా. ఎవరా 2? ఎలీషా అండ్ హిస్ దాసుడు గెహాజీ, రైట్? సో నా లెక్క ప్రకారం 102 పీపుల్ ఉన్నారు. నాకు తెలిసి కరువు పరిస్థితుల్లో నాలాంటి ఒకవేళ నేనే ఎలీషా ప్లేస్ లో ఉంటే, నేను తిన్నాక మిగిలితే నీకేమైనా పెడతాననేవాడిని, టు బి వెరీ ఆనెస్ట్, రైట్? ఎందుకు? అది ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ యాజకుడికి ఇచ్చారు. కాబట్టి ఎలీషా అంటాడు,
ఆయన దేవుడు నేను దీవించిన గాక, పీటర్ శామ్యుల్ అక్కడ ఉండుంటే ఎంత మంచి హృదయం అయ్యా, నాకు నా దోసనికి నా ఫ్యామిలీకి ఈ పూట సరిపోద్ది, ఇంకేమన్నా ఉంటే తీసుకొని రా అనేవాడినేమో. నేను అనను, కానీ ఐఎమ్ టెలింగ్ టు బి ఆనెస్ట్. బట్ లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇట్. ద రీజన్ ఈస్ అక్కడున్న వారికి ఇది వడ్డించుము అని అన్నాడు. అయితే మొదటి ఈ విషయం చెప్పినప్పుడు మీరు గమనించాలి, మనం గుర్తించవలసిన ఒక గంభీరమైన వాస్తవం ఏంటంటే, ఎలీషా తన దాసునికి ఆల్రెడీ దేవుడు చెప్పాడన్న విషయం చెప్పలా. అది నాకు అర్థమైంది. ఒకవేళ యెహోవా సెలవిచ్చుతున్నాడు, నాకు సెలవిచ్చాడు, ఆయన ఇది అందరికీ సరిపడేలాగా చేసి దాని తర్వాత మిగులుతాడు, నెక్స్ట్ చెప్తాడు. కానీ ముందు ఇది రాగానే ఎలీషా అంటున్నాడు, ఇది అందరికీ వడ్డించు. ఎందుకంటే ఎలీషాకి ఆల్రెడీ దేవుడు మాట్లాడి బయలుపరిచాడు తాను ఏం చేయని అన్నాడు. మీకు అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐ సా, ఆర్ గాడ్ హెల్ప్ మీ సీ. అంటే ఏముందండి ఇందులో అనుకోవచ్చు. కొన్నిసార్లు అంటే దేవుని బిడ్డలుగా మనం ఆ దాసుని ప్లేస్లో మనం ఉంటే, ఎలీషా యొక్క దాసుని ప్లేస్లో మనం ఉంటే, గెహాజీ ఒక విషయం మర్చిపోవద్దు, ఆల్రెడీ ఎలీషాతో పాటు గెహాజీ ఉండి ఎలీషా ద్వారా పలు అద్భుతాలు దేవుడు చేయటం ఆల్రెడీ చూశాడు. అయినప్పటికీ తాను దేవుడు ఈ కార్యం చేస్తాడని నమ్మల. అది ప్రాబ్లం. దిస్ హస్ ఆల్వేస్ బీన్ ద ప్రాబ్లం ఫర్ మెనీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అనేక ఆశ్చర్య కార్యాలు మన లైఫ్ లో దేవుడు చేయగా, లేక ఇతర జీవితాల్లో చేస్తున్నప్పుడు మనం చూడగా, మన దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ తిరిగి ఆ ఫస్ట్ ప్లేస్కే వస్తాం. ఇది జరుగునా, ఇది సరిపోతుందా, ఎన్ని క్వశ్చన్లు. రైట్? ఎలీషా అడిగిన క్వశ్చన్లో లాజిక్ ఉంది, నేను కాదన్నట్లే. ఎలీషా యొక్క దాసుడు చాలా రీజనబుల్ గా మాట్లాడాడు. కానీ ఆల్రెడీ దేవుడు అద్భుతాలు చేసిన విషయాలను ఎలీషా యొక్క దాసుడు మర్చిపోయాడు. మనం అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నామా అని పరిశీలించుకుందాం ముందుకు వెళ్ళక ముందు. హ్యావ్ యు ఫర్గాటన్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ఇన్ సంబడి ఎల్సెస్ లైఫ్? ఇతర జీవితాల్లో బైబిల్లో ఉన్న సంఘటనలను అనేకములు ఉన్నాయి. సరే, వాటిని మనం పక్కన పెట్టకూడదు, కానీ జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్సే కదా పక్కన పెట్టి మన వ్యక్తిగత జీవితాల్లోనే మనం చూస్తే, ముఖ్యంగా ఈ 2 years లో మనం చూస్తే, ఏమండి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయలేదా? ఇంకా మనం ఇలాగ ఉన్నామంటే పెద్ద ఆశ్చర్యం. ట్రస్ట్ మీ, మనం వెళ్ళిపోయిన వాళ్ళకంటే గనులమా కాదే. గాడ్ చోజ్ ఫర్ us to be here and for all of you who are there at your very homes. ఏం చేయలేదు అనొద్దు. ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నాం, చాలు ఈ జీవితం. మనకిచ్చిన కొంచెంలో మనం ఏం చేస్తున్నాం? ఆ దాసుడు వలె, అంటే గెహాజీ వలె మనం ఇది ఏం సరిపోతుంది అని అలాగే కంప్లైంట్ చేసుకుంటూ ఉంటామా? లేకపోతే మనకున్న దాంట్లో ప్రభు మేమేం చేయగలమయ్యా నీకోసం, మాకు ఇది ఇచ్చావు, కానీ నిన్ను ప్రేమించి నేను ఇది నీకు అర్పిస్తున్నాను, నా జీవితం నీకు అర్పిస్తున్నాను, నా కలిగిన సమస్తమును నేను నీకు అర్పిస్తున్నాను, నేనేమి చేయగలను ప్రభు, ఇదిగో నువ్వు ఇది తీసుకో. 4వది, ఎలీషా ఈ మాట చెప్పగా ఆ దాసుడు విభ్రాంతి చెందాడు. ద సర్వెంట్స్ షాక్. ఏంటి విభ్రాంతి అంటే, ఇందాక మనం చదివాం, మళ్ళీ 43వ వచనం మనం చూస్తే, ఆ పనివాడు అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, ఇవి ఎంతమని అప్పుడు డిస్క్లోజ్ చేస్తాడండి. గమనించాలి, మొదటిసారి ఏమన్నాడు? ఈ 20 రొట్టెలు వచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, ఇది అందరికీ వడ్డించు అన్నాడు. వెంటనే ఈ దాసుడు లాజిక్ మాట్లాడాడు, అయ్యా వచ్చింది 100 రొట్టెలు కాదు, మనిషికి ఒక్కడు ఇవ్వడానికి, ప్లస్ మనిషికి ఒకటి ఇచ్చాక కూడా మన ఇద్దరికి రొట్టెలు ఉండవు, అంతే కదా. ఉన్నది 102 మంది, వచ్చింది 20. సార్ అందరూ తినేదాకా ఇది ఉండదు, ఒక్కొక్కడికి ఇంత మొక్క ఇవ్వాలి. కాబట్టి ఆశ్చర్యపడ్డాడు, విభ్రాంతి చెందాడు. He was shocked. And then I praise God, Elisha reveals why he is asking his servant to do what he has to do.
ఎందుకు తన దాసుడిని ఈ రీతిగా చేయమంటున్నాడు అంటే, ఎలీషా దేవుడు తనకి చెప్పిన మాటలు అప్పుడు బయలుపరుస్తాడు. ఏమని చెప్పాడు ఆన్సర్? వారు తినగా మిగిలినని ఆ. యెహోవా సెలవిచ్చున్నాడు గనుక. యెహోవా అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక నువ్వు ఇది చెయ్యాలి. ఎందుకంటే సెలవిచ్చిన దేవుడు తాను ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. Just hold on to that. When God says he will do, we have to wait for that. And are we willing to obey when God tells us to do something that seems illogical? ఎందుకంటే అనేక పర్యాయాలు పదే పదే మనం గమనించాల్సిన వాస్తవం ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు అది చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎన్నో సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. నా లైఫ్లో పలు అనుభవాలు దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కానీ విత్ దట్ ఫీబుల్ ఫెయిత్ అండ్ విత్ దట్ డౌటింగ్ ఫెయిత్ ఐ టుక్ టైమ్, బట్ ఐ ప్రైజ్ గాడ్ ఐ వాజ్ ఏబుల్ టు ఒబే మెనీ ఎ టైమ్స్, ప్రాబబ్లీ స్లైట్లీ లేట్. కానీ ఆ విధేయత మనము చూపించినట్లయితే, దేవుడు చెప్పిన దానికి మనం విధేయత చూపించినట్లయితే దేవుడు తన గంభీరమైన కార్యములు చేస్తాడు. అన్నాడు, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక. నేను చెప్పటం కాదు, దేవుడు నాకు చెప్పాడు. ఆ విషయం నీకు తెలియదు, ఇదిగో నీకు చెప్తున్నాను. యెహోవా సెలవిచ్చాడు గనుక ఏం చేయి, నువ్వు జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. మరలా ఆజ్ఞ ఇచ్చాను అంటే అంతకుముందు ఎప్పుడు ఇచ్చాడు? ఆ ముందు వచనంలోనే. కానీ అప్పుడు ఇచ్చే ఆజ్ఞకు యెహోవా సెలవిచ్చునని చెప్పలా. అందరికీ ఇది వడ్డించు అన్నాడు. వెంటనే ఈ దాసుడు ప్రశ్నించాడు, ఇది సరిపోదు సార్ అన్నాడు. సరిపోదనగానే చెప్పాడు, ఎందుకు సరిపోతుందో చెప్తున్నా. హల్లెలూయా. నేను చెప్తున్నానని కాదు, యెహోవా సెలవిచ్చెను గనుక. అండ్ విల్ యూ డూ, ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు డూ సంథింగ్ దట్ సీమ్స్ వెరీ వెరీ ఇల్లాజికల్, అన్రీజనబుల్, ఇది చాలా విడ్డూరంగా విభ్రాంతి కలిగించే విషయంగా ఉన్నా, నువ్వు నేను ఆ దాసుడు విధేయత చూపించినట్లు విధేయత చూపిస్తాం. ఎందుకంటే గెహాజీ తాను ఆ సందర్భాన్ని, మనమందరం చేసేటట్టే ఆ సందర్భాన్ని మనుషుల యొక్క దృక్పథంతో చూశాడు, దేవుని దృక్పథంతో చూడాల. ఆల్రెడీ కొన్ని అద్భుతాలు తన కళ్ళారా చూశాక, స్టిల్ వెన్ ఇట్ కేమ్ టు ఫీడింగ్ దోస్ 100 people, ఆ 100 మందికి భోజనం పెట్టమని ఎలీషా చెప్పగా ఆ దాసుడు దేవుని దృక్పథాన్ని చూడలేదు. దేవుడు చేసిన అద్భుతాలను తాను గుర్తించుకోలేకపోయాడు. ఖచ్చితంగా దేవుడు ఈ కార్యమును చేస్తాడు అని తాను నమ్మలేని పరిస్థితుల్లో తాను ఉన్నాడు. విషాదం ఏంటంటే, మన జీవితాల్లో కూడా వాస్తవానికి అనేక పర్యాయాలు మనము విశ్వాసంతో నడవవలసిన పరిస్థితుల్లోకి మనం వచ్చినప్పుడు మనం వెళ్లి చూపుతో నడుస్తున్నాం. లెట్ us be honest in the presence of God. When we are called to walk by faith, we continue to walk by sight, and we are scared to do what God tells us to do. దేవుడు చేయమని ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చిన, యెహోవా నీకు నాకు ఎన్నిసార్లు ఏమి సెలవిచ్చాడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన సెలవిచ్చినవి ఎన్ని మనం చేశాం, ఎన్ని మనం చేయలేదు. దానికి కారణం ఏంటి? ప్రాబబ్లీ యూ విల్ హ్యావ్ ది ఆన్సర్. కానీ ఈరోజు దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతుండగా మన జవాబు ఏంటి? ఎందుకు ఈ మాట అంతగా నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే, మన జీవితంలో మనం చిన్న చిన్న తరుణాలను, దేవుని గణపరిచే తరుణాలను, దేవుని కోసం చేయవలసిన తరుణాలను మనము వాడుకోపోవటాన్ని బట్టి మనకి బహుశా దేవుడు మరింత ఇవ్వట్లేదేమో. డోంట్ ఫర్గెట్, ఇది మర్చిపోవద్దు. దేవుడు మనకిచ్చే అవకాశాలను, ఆయన గణపరచడానికి, ఆయన కోసం చేయవలసిన పనులు చేయడానికి ఆయన ఇచ్చే అవకాశాలను ఒకవేళ మనం మిస్ అవుతా ఉంటే, మనము బిగర్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లో దేవుడు ఇవ్వాలనుకున్నది బహుశా మనము కోల్పోతున్నామేమో అన్నది మనం ఆలోచించుట మంచిది. అందుకనే ఎలీషా మళ్ళీ ఈ రీతిగా చెప్పటం జరిగింది, యెహోవా
సెలవిచ్చున్నదేమనగా, ఆ 43-44 వచనాలు మనం చూస్తే చివరిది అసాధారణమైన సమకూర్పు, ద సూపర్ న్యాచురల్ సప్లై. వెన్ ద సర్వెంట్ ఎక్స్ప్రెస్డ్ షాక్, ఆ దాసుడు విభ్రాంతిని చూపించగా, ఆ దాసుడు ఆశ్చర్యపోగా, ఎలాగయ్యా ఇది 100 మందికి సరిపోతుంది అంటే, యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు అందరికీ వడ్డించు, ఎందుకంటే అందరు తినిన తర్వాత మిగులుతుంది అని చెప్పాడు. దేవుని యొక్క అసాధారణమైన సమకూర్పు ఒకసారి చూద్దాం. మళ్ళీ 43-44 చదివేస్తే, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఎంతని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞయించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. నేను ఊహించుకుంటున్నా, ఒకసారి చెప్పాడు నువ్వు వడ్డించు అని, ఎలా సరిపోద్ది అన్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మరలా చెప్పినప్పుడు కొంచెం ఏమన్నా ఎలీషా ఫ్రస్ట్రేట్ అయ్యాడా నేను అనుకున్నాను. అంటే నేను తన ప్లేస్ లో పెట్టుకున్నా. ఎలీషా ప్లేస్ లో నేను ఉంటే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అనేవాడిని. ఐ డోంట్ నో, అండ్ ఐ డోంట్ థింక్ ఎలీషా వుడ్ హావ్ డన్ దాట్. ఎలీషా ఆ రీతిగా చేసాడు లేదో నాకు తెలియదు, కానీ నేను చేస్తుంటాను ఖచ్చితంగా. దేవుడు చెప్తుంటే నువ్వు చెయ్యి. ఏ రీతిగా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎలీషా అంటే ద బ్యూటీ ఇస్ దిస్ ఇస్ హౌ ఐ ఇమాజిన్. దేవుడు ఏ రీతిగా ఎలీషాకి ఈ విషయం తెలియపరిచాడో నాకు తెలియదు, ఎందుకంటే ఆ వివరణ అక్కడ లేదు. కానీ ఎలీషా దేవుడిది అందరికీ సరిపోద్ది మిగులుతుంది అన్న విషయం ఎలీషాకు తెలియపరిచాడు. ఎలీషాని పక్షాన మనం చూస్తే, మనం దాసుడి వైపు మన కాన్సన్ట్రేషన్ ఉండింది. ఒక్క నిమిషం మనం ఎలీషా వైపు కాన్సన్ట్రేషన్ మనం ఫోకస్ చేస్తే, ఎలీషా దేవుడు చెప్పిన మాటను సంపూర్ణంగా విశ్వసించి తాను విధేయత చూపించడానికి తాను నిశ్చయించుకొని, దేవుడు ఏ రీతిగా దీనిని అందరికీ చాలేలాగా చేస్తాడో తనకి తెలియపోయినప్పటికీ నేను విధేయత చూపించుచుండగా నా కళ్ళ ముందే దేవుడి అద్భుతాన్ని చేస్తాడని విశ్వసించాడు. థింక్ అబౌట్ ఇట్. He allowed God to play out the miracle before his eyes. Wow, what faith. మనకేంటంటే ముందుగా ఏమైనా జరగాలి, అయినా కూడా మనం నేను అంటే ఎలీషా ప్లేస్కి వెళ్ళి ఆలోచిస్తే, దేవా ముందు ఒక 10 తీసుకొని కొంచెం రీజనబుల్గా ఉందామే, ఎందుకంటే వచ్చిందే 20, 100 మంది ఉన్నారు. అయ్యా ఓ 10 తీసుకొని అది కొంచెం ఒక 50 మంది దాకా నువ్వు సర్దేస్తే, తర్వాత ఇంకొక 5 రిలీజ్ చేసి ఇంకొక 80 దాకా కవర్ అయిపోతాయి ప్రభు. ఇలాంటి గిమ్మిక్లు ఏం చేయలే. థింక్ అబౌట్, అంటే ఇట్స్ సచ్ ఎ స్మాల్ అని అన్నాను కదా. ఇన్ని ఈ అధ్యాయంలో ఆ ముందు అమర్చబడిన గంభీరమైన అద్భుతాలు, 5వ అధ్యాయంలో నామాను కుష్ఠరోగం, వీటన్నిటి మధ్య దేవుడి చిన్న అద్భుతాన్ని పెట్టాడని మనం అనుకోవడానికి వీల్లేదా? హల్లెలూయా. దిస్ ఈస్ ఎ బిగ్ థింగ్ బికాస్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ లవ్ టు యూజ్ స్మాల్ థింగ్స్ డన్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగముతో నా కొరకు చేసిన చిన్న పనులను కూడా నేను ఎంతగా దీవించగలను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయగలను చూడండి అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ వాక్య భాగాన్ని, ఆ సంఘటన మన కోసం అమర్చాడు. సో ఎలీషా వైపు నుంచి మనం చూస్తే, he just allowed God to say, oh master, you said, యెహోవా సెలవిచ్చినదేమనగా ఇదందరికీ సరిపోద్ది మిగులుతుంది. ప్రభు ఎలాగో నాకు తెలియదు, నువ్వు సెలవిచ్చావు, నేను పంచి పెడుతున్నాను. అద్భుతం చూసే అవకాశం దేవుడు ఎలీషాకు ఇచ్చాడు. దట్స్ ఆల్. బట్ you and I do that? Will we do that? పలు సంఘటనలు మనకి చాలా పరిచయమైన సంఘటనలు 1-2 మీకు జస్ట్ గుర్తు చేస్తాను, అంటే ఇంకా అనుమానం ఉంటే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు తన 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. మనకి తెలుసు ఆ సందర్భము.
సారా ద్వారా తనకి బిడ్డను దయచేస్తాడని. కానీ కనిపెట్టలేకపోయాడు. అయినప్పటికీ దేవుని వాగ్దానం ఉండింది. తర్వాత దేవుడు తను దర్శించి చెప్తాడు, నేను నీ భార్య అయిన సారాకే నేను బిడ్డను దయచేస్తాను. అప్పుడు సారా నవ్వుతుంది. ఆ సందర్భంలో దేవుడి గంభీరమైన మాటలు చెప్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, జెనసిస్ చాప్టర్ 18:14. మనకి తెలిసిన విషయమే, కానీ సందర్భం మీకు గుర్తు చేశాను, మర్చిపోయారని అనట్లేదు. కానీ దీస్ బ్యూటిఫుల్ వర్డ్స్, వర్డ్ ఫిల్డ్ విత్ ప్రామిస్. జెనసిస్ చాప్టర్, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. హల్లెలూయా. జరిగిందా లేదా? ఎందుకు? యెహోవా సెలవిస్తున్నాడు. ఇలాగా నేను చెప్పాను కదా, 400కి పైగా వచనాలు, సందర్భంతో కూడిన వచనాలు పాత నిబంధనలో. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు లేక యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు జస్ట్ ఆ వచనాల్ని అప్పుడప్పుడైనా తీసి చదవండి. అండ్ మీ రెగ్యులర్ పోర్షన్ లో వెన్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ అండ్ స్పెషలీ టెలింగ్ యూ టు డూ సంథింగ్, ఆర్ యూ విల్లింగ్ టు డూ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్? కరువున్న పరిస్థితులు, కోవిడ్ పాండమిక్ ఉన్న పరిస్థితులు, డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్, వరదలు అండ్ సో మెనీ అదర్ ఛాలెంజెస్. వీటన్నిటి మధ్య ఒక్కసారి మీకు దేవుడు దయచేసింది చూడండి, వేరే చూడద్దు. వాట్ గాడ్ హెస్ గివెన్ యూ రైట్ నౌ, వాట్ డూ యూ హ్యావ్? అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ యూ యూజ్ దోస్ ఆపర్చునిటీ? నీకు నాకు ఉన్న వాటిని మనం చూసుకుంటూ, మనము దేవుని కొరకు నాకున్న దాంట్లో నుంచి నేను ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనకు నేను ఏమి అర్పించాను? విశ్వాసముతో నడవడానికి మనం తీర్మానం అనుదినము తీసుకోవాలి. చాలా కాన్షియస్ గా తీసుకోవాలి ఆ డెసిషన్. లార్డ్ హెల్ప్ us టు కంటిన్యూస్లీ వాక్ బై ఫెయిత్. యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఆయన అనేక పర్యాయాలు దేవుని రాజ్యం గురించి వివిధ ఉపమానాలు చెప్పారు. అలాంటి సందర్భంలో తన శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, ధనవంతుడు పరలోకం రాజ్యంలో చేరటం కంటే సూది బెజ్జంలో నుంచి ఒంటి దూరుట సులువనంగానే వీళ్ళు బెత్తరపోతారు. అంటే నేను మళ్ళీ అది వివరించట్లేదు, కానీ ఆ సందర్భంలో కూడా యేసుప్రభు వారు చాలా గంభీరమైన మాటలు చెప్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అని ఆ సందర్భంలో, అనగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్తాడు. యేసు వారిని చూచి, రైట్, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఓకే, మళ్ళీ మన మూల వచనం, ఆ వాక్య భాగం 44వ వచనం చూస్తే, పనివాడు వారికి వడ్డింపగా. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమయ్యే చాలా ప్రాముఖ్యమైన, ఎప్పుడు ఉండవలసిన పాఠం ఏంటంటే విధేయత. అంతే కదా? పనివాడు వాటిని వడ్డించను. ఇక మళ్ళీ క్వశ్చన్ అడగల. 100 మందికి ఎలా సరిపోద్ది అన్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, అందరికీ సరిపోద్ది, మిగులుతుంది, చెయ్యి అన్నాడు. ప్రైజ్ గాడ్. ఆ దాసుడు ఏం చేశాడు? వడ్డించను. యెహోవా సెలవుగా నువ్వు నేను ఆ సంపూర్ణమైన విధేయత చూపిస్తామా? ఎలాగైతే ఎలీషా విధేయత చూపించి ఆ ఆజ్ఞ దాసుడికి ఇచ్చాడో, దాసుడికి ఆ విషయం అర్థం కాలేదు, కానీ దాసుడికి ఎప్పుడైతే ఎలీషా యెహోవా సెలవిచ్చానని మరలా చెప్పగా ఆ దాసుడు ప్రశ్నించకుండా విధేయత చూపించాడు. అందరికీ సంతృప్తిగా అది సరిపోయింది. ఎంత గంభీరం! చిన్న సంఘటన, పెద్ద ఎక్కువ వివరాలు లేవు, కానీ ఆ చిన్న సంఘటన ద్వారా దేవుడు మనకి చెప్పాలని ఆశపడింది. నేను సెలవివ్వగా మీరు చేస్తారా? రెండవది, మీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని మీరు నా కొరకు సద్వినియోగం చేసుకుంటారా? దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్ us. వై? సో దట్ యూ డోంట్ మిస్ అ బిగ్గర్ బ్లెస్సింగ్.
మనకున్న ఆ చిన్న అవకాశాలు మనం వాడుకోకపోతే మనము మరింత దేవుని దగ్గర నుంచి పొందలేము. ఒక చిన్న సంఘటన నిజంగా జరిగింది, మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక పేరున్న దైవజనులు యుఎస్లో, ఆయన కెనడాకు ఇన్వైట్ చేశారు. ఒక 5 days మండే టు ఫ్రైడే ఒక స్పెషల్ టాక్ షోలో ఆయన పాల్గొనడానికి. కాబట్టి ఈయన అమెరికా నుంచి కెనడాకి వెళ్ళాడు. చాలా కోల్డ్ టైం అది. మంచి హోటల్లో పెట్టారు. చాలా రెనౌండ్ ప్రీచర్ ఆయన. ఆ స్టూడియో అవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ప్రతిరోజు తాను హోటల్ నుంచి ఆ స్టూడియోకి వెళ్ళాలి, తన ఆ టాక్ షోలో తను పాల్గొవాలి, మళ్ళీ తిరిగి రావాలి. వెరీ కంఫర్టబుల్ అంతా. ఫస్ట్ డే వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళారు. తర్వాత మళ్ళీ తను వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర తన కార్ ఆగింది. అయితే తను జస్ట్ అట్లా తిరిగి చూస్తే 4 ఇంచులు స్నో. మామూలుగానే స్నో పడితేనే మనం తట్టుకోలేం, అలా 4 inches స్నో అంటే చాలా చాలా చల్లగా ఉంటుంది. ఆ స్నో పడింది ఆ స్ట్రీట్స్ అంతటి మీద. అయితే ఆ స్ట్రీట్లో ఈ ట్రాఫిక్ లైట్కి దగ్గరలో ఒక వ్యక్తి కార్డ్బోర్డ్ ఉంది కింద, అంతే, దాని మీద పడుకున్నట్టు. అంటే ఎంత పేదవాడు పడుకొని ఉన్నాడు. వాస్తవానికి తనకి షూస్ సాక్స్ కూడా లేవంట. ఈ పేరున్న పాస్టర్ గారు చూశారు, చాలా బాధపడ్డాడు. అరే ఏంటి ఇంత భయంకరమైన చల్లు, ఆయన పరిస్థితి ఇట్లా ఉన్నాయి అని అనుకున్నాడు. తన అనుకుని ఇంకేదో ఆలోచించే లోపు, అంటే ఇలా ఇంకా అలా ఎంతమంది ఉంటారు, వాట్ ఎవర్ వెంట్ టు హిస్ మైండ్, గ్రీన్ అయిపోయింది, వెళ్ళిపోయాడు కార్ డ్రైవ్. ఫైనల్ డే, ఇంక తన లాస్ట్ లైవ్ షో. రోజు తను వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ స్టూడియోలో వాష్రూమ్స్ క్లీన్ చేసి ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేసే జానిటర్ జాబ్ తను చేసేవాడు అంట. ఆ వ్యక్తి పెద్దగా ఏం మాట్లాడేవాడు కాదు, ఎప్పుడు నవ్వేవాడు. అండ్ జస్ట్ ఈ పాస్టర్ గారిని చూసినప్పుడల్లా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అనేవాడు. మీకేమైనా కావాలా, దీనికి మించి ఇంకేమి ఆ 3-4 రోజులు ఎప్పుడు ఏమి, మీకేమైనా కావాలా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్. ఆ రోజు ఇంక ఫైనల్ అయిపోయింది, ఇంక ఈ పాస్టర్ గారు వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తి అక్కడ ఉంటే, సరే రోజు పాపం నన్ను అడుగుతాడు, మీకేమైనా కావాలా, గుడ్ మార్నింగ్ అంటాడు, ఒకసారి పలకరిద్దాం అని తన్ని పిలిచి అన్నాడంట, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎవ్రీడే నువ్వు నాకు అడిగేవాడివి, నాకేమైనా కావాలంటే తెచ్చిచ్చేవాడివి, నువ్వు ఎలాగున్నావు, హౌ ఆర్ యూ, హౌ ఇస్ లైఫ్ అంటే, సార్ పెద్దగా లైఫ్ అంతేం బాగలేదు, ఈ భయంకరమైన చలిలో నేను సైకిల్ తొక్కుని వస్తాను, చాలా కష్టంగా ఉంది, కానీ అది కూడా అంత కష్టం అనిపించలేదు. ఏంటంటే ఆ ట్రాఫిక్ లైట్ దగ్గర ఒక ఆయన ఈ కార్డ్బోర్డ్ మీద పడుకొని ఉండటం నేను చూశాను, నాకు చాలా బాధేసింది. కనీసం తనకి షూస్ లేవు, సాక్స్ లేవు. నేను ఆ పక్కనున్న స్టోర్కి వెళ్ళి సాక్స్ షూస్ కొనుక్కొని నేను తనకి ఇచ్చి వచ్చాను. నాకంటే చాలా పేద స్థితిలో ఉన్నాడు. ఈ పాస్టర్ గారు వాజ్ షేకెన్. ఏం ఆలోచన వచ్చి ఉంటుంది, ఇదే తలంపు నాకెందుకు రాలేదు, మనం కూడా అదే కదా అని ఆ భక్తుడు అన్నాడు. స్మాల్ యాక్ట్స్ ఎక్సీడ్ గ్రేట్ ఇంటెన్షన్స్. థింక్ అబౌట్ దిస్ లైన్. చిన్న కార్యాలు గొప్ప ఉద్దేశాలను మించుతాయి. ఏదో చేయాలని కూర్చుంటాం మనం, ఇంకెంతో వస్తే ఉన్న దాంట్లోంచి ఏదైనా చిన్నది చేస్తాను. స్మాల్ యాక్ట్స్ ఎక్సీడ్ గ్రేట్ ఇంటెన్షన్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఇంటెన్షన్స్, బట్ నీ కలిగిన అనేకమైన ఆలోచనల్లో
ఉద్దేశాలలో ఏదైనా ఒక చిన్నది ఎవరి కోసం? ప్రభువు కోసం ఎప్పుడు చేస్తాం? అది ప్రశ్న. ఎవరో చేయటం కాదు. వాట్ విల్ యూ అండ్ ఐ డూ ఫర్ ద లార్డ్ వెన్ గాడ్ హెస్ గివెన్ us సంథింగ్ అండ్ యూజ్ దట్ స్మాల్ ఆపర్చునిటీ సో దట్ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ఎ లాట్ మోర్. ఈ పేరు లేని వ్యక్తి కరువు కాలంలో 20 యవల రొట్టెలు తీసి ఆ దాసుని పాదాల్లో పెట్టాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇది అందరికీ సరిపోయి ఇంకా మిగులుతుంది. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న సంఘటన తరచుగా పెద్దగా పట్టించుకొని సంఘటన, ఎక్కువగా ధ్యానము చెయ్యని సంఘటన, మన మనసులకి ఇది పెద్ద సంఘటనగా అనిపించినది. కానీ ఈరోజు దేవుడు ఆ చిన్న సంఘటనను మనము నిర్లక్ష్యం చేయకూడదని, మన జీవితంలో దేవుడు అనుమతించే ఆ చిన్న చిన్న అవకాశాలను మనము కోల్పోక దేవుని కోసం ఆ అవకాశాలను వాడుకుందాం. ఒక్కమారు వినిన వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకొని దేవుడు మనకి ఏం చెప్పారో అన్నది ఒక్కసారి ఆలోచించి దానికి తగిన ప్రత్యుత్తరం మనం ఇద్దాం. మన పరిస్థితులు మనం చూడక ప్రభువు వైపు చూసి ఆయన ఏం సెలవిచ్చుచున్నాడో మనం కనిపెట్టి తెలుసుకుందాం. అది కీలకమండి. Let us not look at our circumstances, but maybe look at God and wait to hear what He says. మీ ప్రార్థన మనవులను దేవునికి సమర్పించమని కోరుతున్నాను. గత వారంలో కానీ ఈరోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, మరొక ఉదయ ఆరాధపు సమయం నాయన, మరి ఇక్కడికి వచ్చి పాల్గొన్న వీరందరిని బట్టి వందలాది మంది తమ గృహాల్లో ఉండి మాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొన్నారు. పేరు పేరు వరుసను దీవించండి నాయన. మా జీవితంలో మీరు దయచేసిన సమస్తాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎన్ని అవకాశాలు మేము కోల్పోతున్నామో నాయన, మీరు మాకు జ్ఞాపకం చేశారు అయ్యా. మేము మా కోసము, మా కుటుంబాల కోసమే మేము ఆలోచిస్తూ సమయమును గడపక మీ కొరకు నాయన మీరు మాకు దయచేసింది వాడుకుంటూ నాయన మిమ్మల్ని గణపరచగలిగే కృపను దయచేయండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయ సంవత్సరపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించండి. తమ మనవులు మీకు సమర్పించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ సమృద్ధిలో నుంచి వారి ప్రతి అక్కరను తీర్చండి. వారి సమస్యకు పరిష్కారం దయచేయండి. మీ సహాయాన్ని వారికి దయచేయమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన కానుకలు దేవునికి సమర్పించే సమయము. ఇక్కడున్న వారము మన అర్పణలు దేవునికి సమర్పిద్దాం. అలాగే గృహాల్లో ఉన్నవారు కూడా మీ అర్పణలు మీరు ఆన్లైన్ టెక్నాలజీ వాడగలిగితే తద్వారా మీ అర్పణలు దేవునికి మీరు సమర్పించవచ్చు. సమర్పింతునయ్యా సంపూర్తిగా. సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో. సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో. సర్వము నీకే సొంతముగా నా ప్రియుడా నీకే అంకితము. సర్వము నీకే సొంతముగా నా ప్రియుడా నీకే అంకితము.
సర్వము అంకితమే, సర్వము క్రీస్తునకే, నా సర్వము అంకితమే. శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే, శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే. స్వేచ్ఛా వీధులలో సంచరించి అడ్డులేని బ్రతుకు జీవించితి, స్వేచ్ఛా వీధులలో సంచరించి అడ్డులేని బ్రతుకు జీవించితి. నే సిలువ ప్రేమను కనుగొంటిని, కూలితి నీ పాద పద్మములపై. నే సిలువ ప్రేమను కనుగొంటిని, కూలితి నీ పాద పద్మములపై. సర్వము క్రీస్తునకే, నా సర్వము అంకితమే, సర్వము క్రీస్తునకే, నా సర్వము అంకితమే. శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే, శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే. ఇవాళ బీ యంగ్ ఉండదు, ఎందుకంటే నిన్న ఈవినింగ్ యుద్ధం 2 కంప్లీట్ 5 ఎపిసోడ్స్ ని కలిపి మేము ఇక్కడ స్క్రీన్ చేయటం జరిగింది. అలాగే యుద్ధం టీంలో పాల్గొన్న వారిని కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నిన్న దేవుడు కృపను చూపించాడు. చూడని వారు చూడండి, ఇతర క్రైస్తవులకు ఆ చలనచిత్రంను మీరు పరిచయం చేయండి, మీ వంతు పని మీరు చేయండి. ఈ సాటర్డే మార్నింగ్ 10 o'clock కి ఎన్థియాన్ ఈవెంట్. నవంబర్ ఎప్పుడు ఈజ్ అ టైమ్ ఆఫ్ ప్రేయర్, ఎందుకంటే డిసెంబర్ లో స్పెషల్ ఈవెంట్ చేస్తాం మన నాన్ క్రిస్టియన్ కొలీగ్స్ కోసం. కాబట్టి ఎన్థియాన్ ప్రేయర్ లో ఆ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉంటాయి, మీకు SMS కూడా పంపిస్తాం. నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ 10 o'clock జూమ్ కాల్లో టైమ్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి వర్క్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ పార్టిసిపేట్ and we will pray together for the upcoming Christmas event and for what God has done throughout this year. కాబట్టి చక్కని టైం రానైన సాటర్డే మార్నింగ్ 10 o'clock కి. ఇతర కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. December 25th నేను చెప్పినట్టు సంధ్యా కన్వెన్షన్ లో మనం మన క్రిస్మస్ ఆరాధన జరుపుకోబోతున్నాం. డిసెంబర్ బిగినింగ్ నెక్స్ట్ వీక్ కి ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. కాబట్టి జాగ్రత్తగా మీరు విని మేము మీ దగ్గర నుంచి ఆశించిన ఇన్ఫర్మేషన్ మీరు మాకు దయచేస్తే అక్కడ ఏర్పాట్లు చేయడానికి మాకు సహాయకరంగా ఉంటుంది. ఇక్కడున్న వారు, ఆన్లైన్ లో ఆరాధిస్తున్న వారు ఎక్కువ మందిగా వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొవాలని అడ్వాన్స్ గా చెప్తున్నాం. గచ్చిబౌలి మెయిన్ రోడ్ లో ఉంటుంది, రావడానికి అసలు ఇబ్బందే లేదు. కాబట్టి ఒకవేళ మీరు హైదరాబాద్ లోనే ఉంటుంటే, మీరు మీ స్వగ్రామాలకు కానీ వేరే ప్రాంతాలకు వెళ్తుంటే మీరు వెళ్ళొచ్చు, మేము ఎవరిని ఆగిపోమని అనట్లా. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, డూ టేక్ పార్ట్ ఇన్ ద క్రిస్మస్ సర్వీస్ ఆన్ 25th. దాని వివరాలు నెక్స్ట్ ఆదివారం మీకు తెలియపరుస్తాం. పరిశుద్ధ బలను మనం సమీపించే సమయము. యేసు ప్రభువాన్ని స్వంత రక్షగా స్వీకరించి బాప్తిసం ద్వారా మీరు ఆయన నామమును గణపరిచిన వారైనట్లయితే, మీరు సిద్ధంగా ఉంటే ఇక్కడున్న వారు దయచేసి మీ స్థలాల్లో నిలబడండి. ఆన్లైన్ లో గృహాల్లో రొట్టెను, ద్రాక్ష రసమును లేక సింబాలిక్ గా మీరు ఏదైతే పరికరాలు తయారు చేసి పెట్టుకున్నారో అవి రెడీ చేసుకొని పెట్టుకొని పాల్గొంటూ వారు పంచిపెట్టండి. పాట తర్వాత, ప్రార్థన తర్వాత మనం అందరం కలిసి తీసుకుంటాం. పాల్గొనేవారు దయచేసి నిలబడమని కోరుతున్నాను. ఈ పాట పాడుచుండగా యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవ పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మరొక చక్కని సమయాన్ని బట్టి, ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ పరిశుద్ధ బల్లను ప్రభు మేము సమీపించుచుండగా ఇక్కడున్న రొట్టెను ద్రాక్షారసమును ప్రతి గృహములో నాయన మరి సిద్ధపరచుకున్న ఆ పరికరాలను మీరు ఆశీర్వదించండి. మీరు వచ్చు పర్యంతము మేము ఈ ఆజ్ఞకు విధేయత చూపించమని మీరు ఆజ్ఞాపించి ఉంటుండగా ప్రభు, కేవలం ఈ సమయములో మేము విధేయత చూపించటం మట్టుకే కాక అనుదిన జీవితాల్లో మీకు విధేయులై మీ యందు విశ్వసించి నిలకడగా ఉండడానికి మాకు సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ మనమందరం ఎక్కడున్న వారం, గృహాల్లో ఉన్న వారము ఈ రొట్టెను స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయుడని చెప్పెను. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ద్రాక్ష రసమును మనము స్వీకరిద్దాం. దయచేసి కూర్చోండి. ఈ డిస్పోజబుల్ కప్స్ మీరు తిరిగి వెళ్తున్నప్పుడు మీరు బయట దానికి ప్లేస్ ఉంది, అక్కడ మీరు దానిని డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ముగింపు ప్రార్థన దీవెనతో ఈ ఆరాధన మనం ముగించుకుంటాం. మా దయగల దేవా పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీరేమై ఉన్నారో దానంతటిని బట్టి మరొక్కసారి మిమ్మల్ని ఆరాధించు. మా పట్ల మీరు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి వందనాలు. నేటి దిన ఈ ఆరాధనలో ఇక్కడికి వచ్చి పాల్గొన్న వీరందరిని బట్టి, ఆన్లైన్లో తమ తమ గృహాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ ఉద్దేశాలను ప్రభు మా పట్ల బయలుపరిచి అది మేము గ్రహించుకుని
అట్టి ఉద్దేశాలు నెరవేర్చగలిగే కృపను దయచేయండి నాయన. ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ చూచుతున్న దేవుడు మీరు, సమకూర్చేది మీరు, సహాయం చేసేది మీరు నాయన. ఆ రీతిగా వారికి కావాల్సిన సహాయం దయచేయండి ప్రభు. మరి ఈ భయంకరమైన పాండమిక్ నాయన, మరి డిఫరెంట్ వేరియంట్స్ వచ్చు నాయన. మరి కొన్ని ప్రాంతాల్లో ఆందోళన ఉంది, కొన్ని ప్రాంతాల్లో నాయన కొంచెం అది సద్దు మణిగినట్టుగా ఉంటుండగా ప్రభు, మేము మీకు మరింత దగ్గరగా ఉంటూ మీరు మాతో ఏం చెప్పాలన్నది మేము తెలుసుకుంటూ మీ ఉద్దేశాలు నాయన మేము గ్రహించుకొని జీవించగలిగే కృపను దయచేయండి. మీరు తప్పకుండా విడుదలనిస్తారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక పర్యాయము ఈ రీతిగా మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించి గర్వపరిచి ఆరాధించు పర్యంతం ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడేండుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నలినట్లు యుగములనౌను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి